ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో వన్డేలలో వరుసగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్లు ఓడిపోతున్నాడు. అయితే టాస్లు ఓడిపోతున్నప్పటికీ మ్యాచ్లు మాత్రం గెలుస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు, కానీ మ్యాచ్ మాత్రం గెలిచాడు. అదేవిధంగా ఇంతకుముందు ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో 3 వన్డేల సిరీస్లలో 3 వన్డేలలో కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు, కానీ మ్యాచ్లు మాత్రం గెలిచాడు. సో ఇక్కడ కూడా మనం ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పేసి ఇండియన్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ దుబాయ్లో గతంలో ఇండియా పాకిస్తాన్ జట్లు 2 సార్లు తలపడ్డాయి. 2018లో ఆసియా కప్ సందర్భంగా దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ జట్లు 2 మ్యాచ్లు ఆడాయి. ఆ 2 మ్యాచ్లలో కూడా సెకండ్ టైం ఇండియా బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. సో దాన్ని కూడా మనము మంచి సెంటిమెంట్గా భావించవచ్చు. సో టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్లు గెలవటమే అంతిమ లక్ష్యం కాబట్టి మొదట బ్యాటింగ్ చేయబోతున్నటువంటి పాకిస్తాన్ 250 పరుగుల లోపు కట్టడి చేయగలిగితే ఇండియా ఈజీగా విక్టరీ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మొదట బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? రెండవసారి బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ బ్యాటర్ల మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ని తట్టుకోలేక టపటపా వికెట్లను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు మహమ్మద్ రిజ్వాన్. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ టైం బ్యాటింగ్ చేసినటువంటి జట్లే చాలాసార్లు గెలుపొందినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సింది. ఇక భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆడినటువంటి ఆటగాళ్లనే ఈ మ్యాచ్లో కూడా కొనసాగిస్తున్నారు. అయితే పాకిస్తాన్ తుది జట్టులో మాత్రం ఒక మార్పు జరిగింది. న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో గాయపడ్డటువంటి ఓపెనర్ సౌద్ షకీల్ స్థానంలో ఇమాముల్ హక్ తుది జట్టులోకి చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ఆడుతున్నటువంటి భారత తుది జట్టు ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి అండ్ కుల్దీప్ యాదవ్. మొత్తం 11 మంది ఆటగాళ్ళు. అంటే గతంలో బంగ్లాదేశ్ తోటి ఆడినటువంటి టీమే కొనసాగుతుంది. ఈ టీంలో ప్యూర్ బ్యాటర్లు మొత్తం 4 ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఈ 4 ప్యూర్ బ్యాటర్లు. ఇక వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కంటిన్యూ అవుతున్నాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. సో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా కొనసాగుతున్నారు. ఇక ప్యూర్ బౌలర్లుగా హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ముగ్గురు. సో మనకి ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే 8th ప్లేస్లో వచ్చే వాళ్ళ వరకు కూడా బ్యాటింగ్ చేసేట్టు సామర్థ్యం ఉంటుంది. ప్యూర్ బౌలర్లు కేవలం 3 ఉన్నారు. 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే హర్షిత్ రాణా, 10వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే మహమ్మద్ షమి, 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే కుల్దీప్ యాదవ్. ఈ ముగ్గురికి మాత్రమే బ్యాటింగ్ అంతగా లేదు. ఇక 8వ నెంబర్ వరకు కూడా అంటే బ్యాటింగ్ డెప్త్ బాగా ఉంది. 8th నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఇక ఈ పేస్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో ఇండియా టీంలో ఉన్నటువంటి పేస్ బౌలర్ విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ముగ్గురు ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఇక స్పిన్ ఆప్షన్లు కూడా 3 స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. మొత్తంగా 6 బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఇమాముల్ హక్ అండ్ బాబర్ ఆజం. వీరు ఇమాముల్ హక్ ఈ మ్యాచ్ తోటే మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నాడు. ఇక బాబర్ ఆజంతో పాటుగా 3వ స్థానంలో సౌద్ షకీల్, 4వ స్థానంలో వాళ్ళ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ కూడా. 5వ స్థానంలో సల్మాన్ ఆగా, 6వ స్థానంలో తయ్యబ్ తాహిరు, 7వ స్థానంలో ఖుష్దిల్, 8వ స్థానంలో షహీన్ షా అఫ్రిది, 9వ స్థానంలో నజీమ్ షా, 10వ స్థానంలో హరీష్ రౌఫ్, 11వ స్థానంలో అబ్రార్ అహ్మద్. ఇది పాకిస్తాన్ తుది జట్టు. ఇక ఈ మ్యాచ్లో ఇండియా గెలిచినట్లయితే నేరుగా సెమీస్కు చేరినట్టే లెక్క. ఒకవేళ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కానీ ఓడినట్లయితే వాళ్ళు ఇంటి ముఖం పట్టక తప్పదు. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ళు మరి మొత్తం తమ సర్వశక్తులు ఒడ్డి మ్యాచ్ని గెలవడానికే ప్రయత్నిస్తారు. ఇక భారత్ కూడా అంత ఈజీగా మ్యాచ్ని వదిలేసుకోదు. సో భారత్ ఈ 2 జట్లలో చూసినట్టయితే ఖచ్చితంగా ఇండియానే ఫేవరెట్ టీమ్గా చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా ఉన్నటువంటి ఇండియా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో గెలుపుపై మీ యొక్క అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.